ఏంటి నువ్వు ఆడట్లేదా? దేనికి? దేనికేంటి అంత గొడవైంది? అందరూ తిట్టు తిట్టకుండా తిట్టారు. తిడితే ఏడుస్తావా? మనం తప్పు చేసినప్పుడు వాళ్ళు తిడితేనే మనం ఏడము. అలాంటిది మనం తప్పు లేకుండా వాళ్ళు తిడితే మనం ఏడుస్తావా? పంతులమ్మ, నువ్వేమో అనుకోకుండా నాకు ఇంకో హెల్ప్ చేసి పెడతావా? ఏంటి? ఈ వీధి చివర రామ్మోహన్ రావు గారి ఇంట్లో కూడా ట్యూషన్ చెప్తున్నావుగా? అవును. వాళ్ళ పెద్దమ్మాయి బిందుకి ఈ లవ్ లెటర్ ఇస్తావా? నువ్వు మారురా. రేయ్, భానకోళ్ళ సామాన్లు వ్యాన్లో ఎక్కిస్తున్నారేంటి? కాశీ రామేశ్వరం తీర్థయాత్రలకు వెళ్తున్నారేమోరా. మీ ఇంట్లో తీర్థయాత్రలకు వెళ్తే ఇంట్లో సామాన్ అంతా తీసుకొస్తారా అబే? అవునరా, ఇంట్లో లేనప్పుడు దొంగలు పడతారేమోనని మా బాబు అలాగే చేస్తాడు. లపూట్ కాందనరా ఇది. పట్టుకో జాగ్రత్త. ఏంటకోయ్ సామాన్లు చదువుతున్నారు? ఇల్లు మారుతున్నారా ఏంటి? లేదురా, ఊరే మారుతున్నాం. అంటే మీ బావగారికి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. మాకు 10 రోజుల క్రితమే తెలిసింది. మరి ముందే చెప్తే అప్పటి నుంచే బాధపడతారని చెప్పలేదు. ఓ, ఇప్పుడు చెప్పేసరికి మనకు చాలా సంతోషంగా ఉంది కదరా. కాదురా, లేకపోతే ఏంటక్క, నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు ఇంకెవరున్నారు? నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను రా? నీకేమైనా అవసరం వచ్చి టెర్రస్ ఎక్కి బానక్క అని అర్చావనుకో, నాకు వినిపిస్తుంది. వస్తున్నా తమ్ముడిని బస్ ఎక్కితే 4 గంటలు నీ ముందుంటుంది. అయినా నిన్ను వదిలి వెళ్తున్నందుకు మాకు బాధ కాలేదా? వీ టు మిస్ యూ. ఓకే ఓకే బాను, టైం అయింది. రే కొంచెం హెల్ప్ చేయండి రా. రే శుభు, జాగ్రత్త. రే బాబు, పట్టుకోరా. వెళ్ళొస్తాను. అలాగేనండి. జాను, నే వెళ్ళిపోతే గౌతమ్ నిజంగానే ఒంటరివాడైపోతాడు. కనీసం నువ్వైనా వాడు కూడా ఉంటావనే ధైర్యంతో వెళ్తున్నాను. జాగ్రత్త. నువ్వు లాక్ చేసుకోమా. బయలుదేరుతావురా. హ్యాపీ జర్నీ. గౌతమ్ వస్తాను రా.